కడపలో వ్యూహాత్మకంగానే మహానాడు నిర్వహించారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కడప రాయలసీమకు బలమైన ప్రాంతమన్నారు. సీమలో తమ పార్టీకి బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో అభద్రతాభావం స్పష్టంగా కనిపించిందన్నారు. 3 రోజుల పాటు ఏ హామీలు నెరవేర్చారో కూడా చెప్పలేకపోయారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో కూడా స్పష్టంగా చెప్పలేదన్నారు. కార్యక్రమాన్ని డైవర్ట్ చేసి హైదరాబాద్ నుంచి వచ్చిన నటులతో రక్తి కట్టించాలని చూశారన్నారు అంబటి. తమ పార్టీకి ఏదో అద్భుతమైన బలం ఉంది అని నిరూపించుకోవాలనే తాపత్రయంతో బూతులు, భజనలు, మభ్యపెట్టే మాటలు, కబుర్లు, ఆ అబద్ధతాభావం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారిచ్చిన హామీలు సూపర్ 6. 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు. ఇకపోతే అమ్మఒడి, దాన్ని ఏదో తల్లికి వందనం అని పేరు మార్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికే ఇస్తున్నాడు, ఎంతమంది ఉన్నా. మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడు కాదు, ఎంతమంది పిల్లలుంటే అంత ఇస్తాం. మరి గత సంవత్సరం ఏం ఇవ్వలేదే, పోనీ ఈ సంవత్సరం ఇవ్వాలి కదా. ఇచ్చేటటువంటి ప్రయత్నం గురించి ఏదో సొల్లు కబుర్లు చెప్పారు తప్ప ఘనులు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని మనం చేస్తున్నాం.